నగరాలు కాంక్రీట్ జంగిల్స్ లా మారిపోతున్నాయి. మానవ మనుగడకు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి ఏం చేయాలి? నగరంలో కనుమరుగవుతున్న పచ్చదనాన్ని తిరిగి పునరుద్ధరించడానికి బెజవాడ నగరపాలక సంస్థ ఏకంగా చిట్టడివిని పెంచింది. పచ్చదనం చూడగానే ఎవరికైనా మనసు పరవశిస్తుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టిన వాంబే కాలనీ సమీపంలో ఈ చిట్టడివి ఆకట్టుకుంటోంది. 2018లో విజయవాడ వాంబే కాలనీ సమీపంలో వేసిన విత్తనాలు ఇప్పుడు ఇలా నీడనిస్తున్నాయి. విజయవాడ వాంబే కాలనీ సమీపంలో అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కాలుష్య నియంత్రణ మండలి అనేక రకాల వృక్ష జాతులలో చిట్టడివిని పెంచారు. ఇలా స్థానికంగా దొరికే రావి, వేప, అడవి మామిడి, ఇరికి, వెదురు, చిన్న కళింగ, కొండరావి తదితర వృక్ష జాతులను పెంచారు. 1 చదరపు మీటర్కు 4 మొక్కలు చొప్పున అరెకరం విస్తీర్ణంలోనే 150 జాతులకు చెందిన దాదాపుగా 2600 మొక్కలను సేంద్రియ ఎరువులతో పెంచుతున్నారు. కృత్రిమ ఫారెస్ట్ గా నిర్మించి కనీసం 250 పైచీలకు మొక్కల్ని నాటి అనేక ఔషధ మొక్కలు అన్నమాట. ఇవి భావితరాలకి భవిష్యత్తుకి ఈ సమాజానికి ఉపయోగపడేంటి దీన్ని ఒక మర అడవిలాగా ఒక ఆహ్లాదకరమైన అనేక ఔషధ మొక్కలు ఇక్కడ బోర్డులో డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఏమేమి మొక్కలు పెంచామేంటి అనేది. ఇవి చాలా చిన్న మొక్కల్ని ఇక్కడ వేస్తే ఈరోజు ఒక అడవిలాగా ఇక్కడ రూపాంతరం చెందుకుంది. జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ అకీరా మయావకి సూత్రం పద్ధతి ప్రకారం చెట్లను పెంచుతున్నారు. ఈ పద్ధతిలో మట్టి, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఎలాంటి రసాయన ఎరువులు అవసరం లేదు. పూర్తిగా సేంద్రియ విధానంలోనే మొక్కలను పెంచారు. మినీ అడవి ప్రాంతంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఎండ అనేది లేకుండా 61వ డివిజన్లో ప్రజలందరూ చాలా సంతోషంగా ఇటు పర్యవేక్షించి చూస్తున్నారు. ఇక్కడే కాకుండా అనేక రకాల ప్రాంతాల్లో కూడా పార్కులే కానివ్వండి, స్కూల్సే కానివ్వండి, పచ్చని వాతావరణంతో నిండిపోయి ఉన్న వాతావరణంగా కనిపిస్తుంది. ఈ పద్ధతిలో పెంచే మొక్కలు 3 ఏళ్లలోపే ఏపుగా పెరిగే చెట్లుగా రూపాంతరం చెందుతాయి. తక్కువ కాలంలోనే చిట్టడివిని పెంచి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని పెంపొందించవచ్చు. ఈ చిట్టడివిని పెంచడం ద్వారా అనేక ఉపయోగాలు కలిగాయంటున్నారు స్థానికులు. కృత్రిమ ఫారెస్ట్ చాలా మందికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్ల వల్ల ఔషధాలు అలాంటివి ఏర్పడతాయి. ఈ చెట్లు అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, అన్ని రకాల ఐటమ్స్ అన్ని దాంట్లో మీకు చెట్లు పేర్లు కూడా దాంట్లో ఏర్పడినాయి. ఇది 2000 మొక్కలు మొత్తం పెట్టారు మున్సిపల్ కార్పొరేషన్ వారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇలాంటి ఫారెస్ట్ మాకు విజయవాడలో సెంట్రల్లో జరుగుతున్న అందుబాటులో ఉంచిన నగరపాలక సంస్థ కృతజ్ఞతలు. ఈవినింగ్ సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణం కానీ, పిల్లలు క్రికెట్ ఆడడం కానీ చాలా ఉపయోగకరమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. రియల్ ఎస్టేట్ దెబ్బకు ఉన్న చెట్లు నరికేస్తున్నారు. మరోవైపు మానవ జీవం ప్రమాణాలను పెంచడానికి కృత్రిమంగా చిట్టడవులను పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యాటక ప్రేమికులు.